తిరుప్పావై 29వ పాసురం. சிற்றம் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பொற்றா மறையடியே போற்றும் பொருள் கேளாய். பெற்றம்மே துண்ணும் குலத்தில் பிறந்து நீ குற்றேவல் எங்களை கொள்ளாமல் போகாது. இற்றை பறை கொள்வான் அன்று காண் கோவிந்தா. எற்றைக்கும் ஏழை பிறவிக்கும் உன் தன்னோடுற்றோமே யாவோம் உனக்கே நாமாற்செய்வோம். மற்றனல் காமங்கள் மாற்றேலோர் ఎంబావాయ్. ధనుర్మాసం ముగింపుకు వచ్చింది. గోదాదేవి చేసిన ఈ 30 రోజుల అక్షర యజ్ఞం లాంటి తిరుప్పావై వ్రతంలో మనకి కొన్ని వందల మంచి అర్థాలు కనిపించవచ్చు. కానీ వాటన్నిటికీ మొకటాయమానమైనది, అలాగే తిరుప్పావైకే ప్రాణప్రదమైనదే ఈ తిరుప్పావై 29వ పాసురం. సిట్టం సిరుకాలే. భక్తుడు ఆ భగవంతుణ్ణి ఏమడగాలి? తన కష్టాలు తీర్చమని అడగాలా, లేక తన కోరికలు తీర్చమని అడగాలా అంటే వీటన్నిటినీ మించిన ఒక పరమార్థాన్ని గోదామ్మవారు మనకి ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నారు. అసలు ఈ పాసురం ఎందుకంత ప్రత్యేకం? ఇప్పటిదాకా గోదామ్మవారు మాకు పరై కావాలి, పాలు కావాలి, అలాగే అలంకారాలు కావాలి అని కోరుకున్నారు కదా. కానీ ఈ పాసురంలో ఒక అద్భుతమైన మలుపు వస్తుంది. ఇక్కడ ఆమె అడిగేది భౌతిక వస్తువులు కాదు, సాక్షాత్తు ఆ భగవంతున్నే కోరుకుంటున్నారు అన్న విషయం అందరికీ అర్థమవుతుంది. ఆ అండలమ్మవారు ఈ విధంగా అంటూ ఉన్నారు. సిట్రం సిరుకాలే వందున్నై సేవిత్ అంటే ధనుర్మాసం పవిత్ర ఉదయాన మేము నిన్ను దర్శించి సేవ చేయటానికి వచ్చాము స్వామి అంటూ ఉన్నారు. ఉన్ పొట్రా మరయడియే పోట్రుం పొరుల్ కేళాయ్ అంటే నీ పాదకమలాలే మా లక్ష్యమని వినయంతో తెలియచేస్తూ ఉన్నారు ఇక్కడ. పెట్రమ్మై తున్నుం కులత్తిల్ పిరందు అనగా ఆవులను కాపాడే గోకులంలో జన్మించిన కరుణామూర్తివైన నీవు నీ కుట్రేవల్ ఎంగళై కొళ్ళామల్ పోగాదు అంటే నీవు కూడా మా గోకులంలోనే జన్మించావు కదా, కాబట్టి మమ్మల్ని నీ శరణులోకి తీసుకోకుండా నీవు వెళ్ళిపోవు అంటూ ఉన్నారు ఆండాలమ్మవారు ఇక్కడ. ఇట్రై పరై కొల్వా నన్రు కాణ్ గోవిందా అంటే ఈరోజే మాకు వ్రతఫలాన్ని అనుగ్రహించు ఓ గోవిందా అంటూ ఉన్నారు. ఎట్రైకుం ఏజేర్ పిరవికుం అంటే ఈ జన్మకే కాదు 7 జన్మలకు కూడా ఉన్ తన్నోడుట్రోమే యావోం ఉనక్కే నామార్జైవోం అంటే నీవే మా శాశ్వత బంధువు, మేమంతా నీ సేవకులమే అంటూ ఉన్నారు. మట్రెనన్ కామంగల్ మాట్రేలోర్ ఎంబావాయ్ అంటే నీ పాదసేవ చేసుకునే భాగ్యం తప్ప మిగతా కోరికలన్నీ మా మనసులోంచి తొలగించే ప్రభు అంటూ వేడుకుంటూ ఉన్నారు ఇక్కడ. చూశారు కదా అండి ఎంత అద్భుతంగా ఉందో ఈ పాసురం. ఈ పాసురంలో గోదాదేవి అనన్య భక్తిని కోరుకున్నారు. అనన్య భక్తి అంటే లౌకిక కోరికలు కాకుండా ఏ జన్మ ఎత్తినా కూడా ఆ స్వామి చెంతనే ఉండేటట్లు, అలాగే ఆ స్వామి సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించు అని వేడుకున్నారన్నమాట. ఆండాల్ తిరువడిగళే శరణం